ఇప్పుడు ఎవరైతే కరోనాకి బాధితులై ఉన్నారో సో వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే విపరీతంగా జిమ్కి వెళ్ళిపోయి అక్కడ ప్రోటీన్ పౌడర్స్ తినేసి ప్రోటీన్ ట్యాబ్లెట్స్ తీసేసుకుంటే కండలు గట్టిగా ఉంటే ఇంకా నాకు ఎప్పుడు కూడా రోగం రాదు అనే భావనలో ఉన్నారు. అది నేను తప్పు అని అనను, కానీ అది అంతగా కాపాడదు. ఎందుకనంటే యువర్ మజిల్ యాక్టివిటీ ఈజ్ డిఫరెంట్, యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకునే ప్రక్రియలు మనకు పూర్వకాలం నుంచి యోగాసనాలనండి, సూర్య నమస్కారాలనండి, ఇవన్నీ కూడా మన జీవన శైలిలో, మన జీవన విధానంలో భారతీయతలో ఉన్నాయి. కాబట్టి ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్. జిమ్ వెళ్తారంటే తప్పేం కాదు, శుభ్రంగా వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. 6 ప్యాక్ కాదు 60 ప్యాక్ కూడా తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు, దానివల్ల మంచిదే. కానీ అదొక్కటే కాపాడుతుంది అనుకోవద్దు. ఎందుకనంటే ఆ ప్రోటీన్ పౌడర్స్ ఏదైతే వాళ్ళు ఇస్తారో, ప్రోటీన్ ట్యాబ్లెట్స్ ఏదైతే ఇస్తారో దాని మీదనే డిపెండ్ అవ్వకుండా మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినాలి, అన్ని రకాలైన ఫ్రూట్స్ తినాలి, చక్కటి పోషకాహారం తినాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇంతకుముందు న్యాచురల్ సోర్సెస్, బాడీ దేనికి ఇష్టపడుతుంది ఏంటంటే న్యాచురల్ సోర్సెస్కి ఇష్టపడుతుంది బాడీ. సప్లిమెంటేషన్ మీకు చాలా విచిత్రంగా ఉంటుంది వింటే. అమెరికాలో సాధారణంగా మన ఇండియాలో ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఒక అరలో చెప్పులు పెడతాం. అమెరికాలో అరలో చెప్పులు ఉండవు, అరలో ట్యాబ్లెట్స్ ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు అలా నోట్లో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. వాళ్ళ ఆలోచన ఏంటంటే నాకు వైటమిన్ D3 డిఫిషియన్సీ ఉందా, ఆ D3 డబ్బాల నుంచి 2 వేసేసుకున్నా, సి ఉందా, ఆ సి డబ్బాలో వేసేసుకున్నాను, వైటమిన్ B12 ఇదిగో ఇప్పుడు పిప్పర్మెంట్ లాగా వైటమిన్ B12 వేసుకొని వెళ్తున్నాను. మరి వాళ్ళందరూ వేసుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంటుందా? 100 మంది ఇలా తింటే 100 మంది బ్రహ్మాండంగా ఉంటుందా? నో. నేను అదే మళ్ళీ చెప్తున్నాను, ఆర్టిఫిషియల్గా మీరు ఎంత తీసుకున్నా తప్పు లేదు, సప్లిమెంటేషన్ ఎంత తీసుకున్నా తప్పు లేదు, కానీ న్యాచురల్ పద్ధతికి ఇది నేను చాలా చక్కగా కాపాడుతుంది అనుకోవడంలో తప్పు. న్యాచురల్ సోర్స్ ఇస్ ద బెస్ట్. చక్కగా రోజు లేవంగానే వేడి నీళ్ళతో గరగరగర త్రోట్ గార్గిలింగ్ చేయడము, కొద్దిగా ఉప్పు వేసుకొని గార్గిలింగ్ చేయడం, చక్కటి పోషకాహారం తినడం, ఎండలో కూర్చోవడం అరగంట, ఇవన్నీ కూడా దిస్ విల్ యాడ్ టు ఎ గుడ్ హెల్త్ ఆఫ్ ఇండివిజువల్. అదేవిధంగా సార్, అంటే మీరు ఇప్పటి వరకు చెప్పిన ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యంగా ఉండడానికి సహకరించబడుతుంది. సో చాలామంది ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని అంటే ట్యాబ్లెట్స్ తీసుకోవడము, సో ఏది జరిగినా సరే ట్యాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది అనే ఆలోచన అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి మొదలైంది ఇప్పుడు. సో అవి తీసుకోవడం వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది సార్? అంటే ఒకటండి, ఇక్కడ 2 విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ గనక వైద్యుల పర్యవేక్షణలో గనక మీకు గనక మల్టీవైటమిన్ రాసినారు అనుకోండి, మల్టీవైటమిన్ రాస్తే ఆ వైద్యుడికి తెలుసు మీకు ఏ వైటమిన్ తక్కువ ఉంది, ఏ వైటమిన్ ఇవ్వాలి అని. చాలామంది ఏమనుకుంటారంటే దోసడు తీసుకొని వైటమిన్ వేసేసుకుంటే ఇట్లా బాగా పవర్ వస్తుంది అనుకుంటారు. అలా ఉండదండి. హైపర్ వైటమినోసిస్ అని ఒక రోగం ఉందండి, చాలామందికి తెలియదు ఇదే. హైపర్ వైటమిన్ అంటే వైటమిన్ ఎంత ఉండాలో అంతే ఉండాలి, వైటమిన్ లెవెల్ పెరిగితే నేను చాలా గట్టిగా అవుతాను కాదు, అదో రోగం. మళ్ళీ అదో రోగం. వైటమిన్ ఎంత అవసరమో అంతే ఉండాలి, వైటమిన్ లెవెల్ పెరిగితే అదో రోగము. శరీర సమతుల్యత ఎంతవరకు? అబ్సల్యూట్లీ. బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ లైఫ్, కరెక్ట్గా చెప్పారు మీరు. ఇది బాడీ అనేది న్యాచురల్ పద్ధతికి అలవాటు పడి ఉంటుందండి. దాన్ని మనం కంపు చేసి పక్కకు తీసి నానా బీభత్సాలు చేశాం కాబట్టి అది కన్ఫ్యూజన్లో ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇప్పటికీ కూడా పూర్వకాలంలో ఏదైతే సద్దన్నం తినేవాళ్ళలో, ఏదైతే గంజి తీసుకొని తాగేవారిలో, ఏదైతే పూర్వకాలంలో పొద్దున్న 6:30-7 గంటలకు లేచి చక్కగా బయటికి వెళ్ళి పనులు చేసుకునేవారో, ఏదైతే ఎండపాట కూర్చునేవారో, వారి పద్ధతులు కరెక్ట్. మరి ఇంతకుముందు పచ్చళ్ళు కూడా బాగా తినేవాళ్ళు, ఇంత పచ్చళ్ళు వేసుకొని తినేసేవారు, కారం ఇట్లా పచ్చిమిరపకాయ ఇట్లా కొనుక్కొని తినేవాళ్ళు. తినమనంటే 2 రోజులు మన వాళ్ళని ఐటీ వాళ్ళని, సార్ పొట్టమంట సార్, పొగలు వస్తున్నాయి సార్, తినలేకుండా ఉన్నాయి సార్, మోషన్ ప్రాబ్లం సార్. ఎందుకు? వాడికి పుట్టిన మునిమనవాడే కదా వీడు, మరి ఎందుకు వీడు చేయలేకపోతున్నాడు? ఆరోగ్యం మారిపోయింది, వ్యవస్థ మారిపోయింది. ఎప్పుడైనా సరే గో టు ద న్యాచురల్ ఫామ్. నేచర్ నుంచి మనం ఏదైతే తీసుకుంటామో అది చాలా దీర్ఘకాలంగా ఉంటుంది. ఇలాంటి వైరస్ నుంచి కూడా మనం చక్కగా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఇది మనం గమనించాలి.